బెనిఫిషియరీ స్కీమ్స్, తర్వాత విలేజ్ డెవలప్మెంట్, దాని వరకే. కానీ ఉద్యోగ అవకాశాల విషయంలో వాళ్ళ ఆయన ఏమేమి చెప్పారు అక్కడ, ఇథనాల్ షుగర్ రైతులు నష్టపోయారు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, దాన్ని ఇథనాల్ గా మార్చుకుని అవి ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ షుగర్ పంట రెస్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా దానిలో కొత్తగా, అంటే ఇప్పటికి ఆల్రెడీ ఫార్మాసిటీ ఉన్నాయి, ఇంకా కొత్తగా కూడా అక్కడ వైజాగ్ లో వచ్చే వాటి గురించి మాట్లాడుతారు. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్, నేషనల్ హైవేస్ లో అసలు దేశం మొత్తంలో ఆంధ్ర ఎంత రాష్ట్రం, 25 పార్లమెంట్ స్థానాలే కదా, 80 స్థానాలు ఉన్న యూపీ ఉంది, లేకపోతే 45 స్థానాలు ఉన్న మహారాష్ట్ర ఉంది, 42 స్థానాలు ఉన్న బెంగాల్ ఉంది. అయినప్పటికీ కూడా నేను గర్వంగా చెప్పగలను, హైయెస్ట్ నేషనల్ హైవేస్ అండర్ కన్స్ట్రక్షన్ కానీ లేదా పూర్తి చేసినవి కానీ ఆంధ్రాలో ఉన్నాయి. అది ఆయన ఫిగర్స్ తో సహా చెప్పారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పార్ట్ ఆఫ్ ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ రావడానికి చాలా ఉపయోగపడే అంశాలు. కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ లో జరిగినటువంటి లేకపోతే లింగమనేని గారు ఆయన 2019లో మరి మీ ఇద్దరు విమర్శించుకున్నారు కదా, ఇవాళ మరి అవన్నీ ప్యాచప్ అయిపోయినాయా అని క్వశ్చన్ అడిగారు. దానికి ఇప్పుడు కొన్ని తేడాలు వచ్చినప్పుడు కొన్ని మాటలు వస్తాయి. కానీ రఘునాథ్ బాబు గారు, నేను పర్సనల్ విమర్శ గురించి కాదు, అక్కడ విడిపోయింది ఓన్లీ ప్రత్యేక హోదా గురించి. దాన్ని అసలు అడ్రస్ తెలియకుండా ఎలా కలిసారు అనేది నేను అడుగుతాను. అరే ప్రత్యేక హోదా అది తెలుగుదేశం చెప్పాలి, ఎందుకంటే ప్రత్యేక హోదా మా స్టాండ్ వెరీ క్లియర్, అది ముగిసిన అధ్యాయం, ఇది ఎన్నోసార్లు చెప్పాము. కాబట్టి మళ్ళీ మేము దాని గురించి చెప్పక్కర్లా. సరే ఇక్కడ తెలుగుదేశం లేరనుకుంటారు కాబట్టి దాని గురించి నేను చెప్పగలిగేది సరే.